మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు ఢిల్లీ మరియు ముంబై వార్తలు నిలిచాయి. టపాసుల విక్రయాలపైన నిషేధాన్ని విధిస్తూ, అదేంటో చూద్దాము. మరియు తరచూ మనం వింటున్న గ్రీన్ క్రాకర్స్, అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తారు. మరి ఈరోజు వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, అవేంటో చూద్దాము. మరి ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి 21st స్టేట్ ఫార్మేషన్ డే, అదేంటో చూద్దాము. మరి వార్తలు నిలిచిన కమ్యూనిటీ, మియా కమ్యూనిటీ, అస్సాంకి సంబంధించి ఎందుకు వివాదాస్పదమవుతుంది, అసలు మియాలు ఎవరు, ఎక్కడి నుండి వలసకు వచ్చారు, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు వార్తలు నిలిచిన చారిత్రక క్రీడ మల్లకంబ అంటే ఏంటి, అసలు మల్లకంబ క్రీడ ఈరోజు ఎందుకు వార్తలోకి వచ్చింది, ఎవరి మాటల ద్వారా ప్రస్తావనకు వచ్చింది, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు వార్తలు నిలిచిన STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు వార్తలు నిలిచింది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు వార్తలు నిలిచిన మిస్లేనియస్ అంశాలు, మరియు ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చూద్దాము. ముందుగా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం మరొకసారి వార్తలు నిలిచింది. ఢిల్లీ మరియు ఢిల్లీతో పాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అని మనం తరచూ చూస్తూ ఉంటాము. యాక్చువల్గా ఢిల్లీ ఈ ఒక్కరోజే కాదు వార్తలు నిలిచింది, తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా మీకు చెప్పాను, ఢిల్లీలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం కానివ్వండి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చాలా అంశాలతో వార్తల్లోకి వస్తుంది. సో రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నవంబర్ 9th మిడ్ నైట్ నుండి నవంబర్ 30 వరకు కూడా ఢిల్లీలో మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి టపాసుల విక్రయాలు కూడా జరపకూడదని చెప్పేసి టపాసుల పైన నిషేధాన్ని విధిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో టోటల్గా ఢిల్లీలో ఎక్కడ కూడా మనకు క్రాకర్స్ దొరకవు. అండ్ ఇంకొక అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది, ఒకవేళ ఢిల్లీలో ఎక్కడైతే వాయు కాలుష్యం మరింత ఎక్కువగా ఉంటుందో లేదా మిగతా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ని వాడుకోవచ్చు అని చెప్పారు. గ్రీన్ క్రాకర్స్. సో గ్రీన్ క్రాకర్స్ అనే కాన్సెప్ట్ మరొకసారి వార్తలకు వచ్చింది. సో టోటల్గా మనం రెగ్యులర్గా చూసి ఏవైతే టపాసులు ఉంటాయో వాటిపైన టోటల్గా నిషేధం విధించడం జరిగింది. కానీ ఒకవేళ టపాసులు పేల్చాలి దివాళీ రోజున అనుకుంటే మాత్రం గ్రీన్ క్రాకర్స్ని వాడుకోవచ్చు అని చెప్పేసి, అది కూడా నైట్ 8 o'clock నుండి 10 o'clock మధ్యలో మాత్రమే వాడుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక అంశంతో ముందుకు వచ్చింది. సేమ్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఇటీవల మీకు తరచూ చెప్తున్నాను, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్తలు ఇస్తుంది. ఎందుకంటే ఇటీవల ట్రాఫిక్ చిహ్నాలు ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్ పైన మహిళా చిహ్నాల విషయంలో వార్తలు చూసాము. మరి ఇటీవల ఎక్కువగా COVID-19 కేసెస్, పాజిటివ్ కేసెస్ ఎక్కడైతే నమోదవుతున్నాయో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గ్రే షేడెడ్ ఏరియాస్ గా కన్సిడర్ చేస్తూ గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. సో అలాంటి అంశం కానివ్వండి, ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో తరచు వార్తలు అవన్నీ ఒకసారి చూడండి. ఈ రోజు మరొకసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏం చెప్పింది అంటే, దివాళీ రోజైనా ఏ రోజైనా కూడా ఈ నెల రోజులు ముఖ్యంగా నవంబర్ 9వ తేదీ ఈ రోజు నుండి నవంబర్ 30వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబై పరిసర ప్రాంతాల్లో టపాసులను కాల్చకూడదు, విక్రయించకూడదు. సో టోటల్గా నిషేధాన్ని విధిస్తున్నాం. కేవలం దివాళీ రోజు మాత్రం నైట్ 8 to 10 o'clock వరకు మాత్రము, నైట్ 8 to 10 o'clock వరకు మాత్రము గ్రీన్ క్రాకర్స్ ని వాడుకోవచ్చు అని చెప్పేసి మరొకసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడ తరచూ మనం వింటూనే ఏంటి, గ్రీన్ క్రాకర్స్ అనే అంశం. సో అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తారో మనం చూద్దాము. అండ్ ఇంకొక అంశం, ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి సంబంధించి ఏవైతే ఉంటాయో టపాసుల విక్రయాలపైన నిషేధాన్ని విధిస్తామని చెప్పేసి కర్ణాటక ముందుకు వచ్చింది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాజస్థాన్, ఒడిషా, ఢిల్లీ, ఈ 5 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఢిల్లీ, రాజస్థాన్,
ఒడిషా, హర్యానా, కర్ణాటక ఈ రాష్ట్రాలు ఎక్కువగా తరచు వార్తలు ఇస్తున్నాయి. ముఖ్యంగా టపాసుల విక్రయాలపైన నిషేధం విధించడము మరియు టపాసుల వినియోగం పైన నిషేధాన్ని విధిస్తూ. సో ఈరోజు అధికారికంగా ఢిల్లీ ప్రభుత్వము నవంబర్ 9 అర్ధరాత్రి నుండి నవంబర్ 30వ తేదీ, సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఢిల్లీలో ఎవరైతే టపాసులను విక్రయిస్తూ కనపడతారో వారిపైన ₹1,00,000 జరిమానా కూడా విధిస్తారంట. సో ఇలాంటి అంశంతో వార్తలు ఇచ్చినాయి. రెండు సేమ్ కాన్సెప్ట్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఢిల్లీకి సంబంధించి. అసలు ఏంటి గ్రీన్ క్రాకర్స్, ఎందుకు మరి నిషేధాన్ని విధిస్తున్నారు? కొంతమంది ఏమంటున్నారంటే ఈ దీపావళి దృష్టిలో ఉంచుకొని మనం వాడే ఈ టపాసులపైన నిషేధాన్ని విధించడం అనేది చాలా వరకు కూడా కొన్ని వర్గాలకి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అదంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా హరిత క్రాకర్స్ అంటాము, గ్రీన్ క్రాకర్స్. సో దీనికి సంబంధించి తెలుసుకునే ముందర కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షలో తరచూ ఒక బిట్ అడుగుతున్నారు రెగ్యులర్గా. ఎగ్జాంపుల్, టపాసులను మనం పేల్చినప్పుడు ఎరుపు రంగు వస్తుంది కదా, ఆ ఎరుపు రంగుకు కారణమైన కెమికల్ ఏది అంటారు? అంటే టపాసుల్లో ఏదైనా ఎగ్జాంపుల్ ఒక బాంబు కానీ ఏదైనా చిచ్చుబుడ్లు అంటాం కదా, చిన్న చిన్నవి ఫ్లవర్ పాట్స్, వాటిని పేల్చినప్పుడు కొన్ని ఎరుపు రంగులో వస్తాయి, కొన్ని ఎల్లో రంగులో వస్తాయి, కొన్ని గ్రీన్ కలర్లో వస్తాయి. సో ఇలాంటి కలర్లు రావడానికి అందులో ఏ కెమికల్ ఉంటే ఏ కలర్లో వస్తుందని చెప్పేసి చాలాసార్లు బిట్లు అడుగుతారు. కానీ రెగ్యులర్గా అన్ని పుస్తకాల్లో ఉండేది ఏంటంటే ఎరుపు, టపాసుల్లో ఎరుపు రంగు, టపాసులు పేల్చినప్పుడు ఎరుపు రంగుకు కారణమయ్యే కెమికల్ ఏంటి అంటారు? ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, స్ట్రాన్షియం సాల్ట్స్ ఆఫ్ స్ట్రాన్షియం. సో స్ట్రాన్షియం ఏ టపాసుల్లో అయితే ఉంటుందో దాన్ని పేల్చినప్పుడు ఎరుపు రంగు వస్తుంది. అండ్ ఇంకొకటి ఆరెంజ్, ఏదైనా టపాసు లేదా ఏదైనా చిచ్చుబుడ్డి లేదా ఏదైనా బాంబు పేల్చినప్పుడు ఆరెంజ్ రంగులో వచ్చింది అనుకోండి, ఆ ఆరెంజ్ రంగు ఉంది అంటే అందులో ఏ కెమికల్ ఉంది అంటాడు. సో ఇక్కడ మనకి కాల్షియం సాల్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ క్రాకర్స్ లో మనకి ఆరెంజ్ రంగు వస్తుంది. అండ్ ఎల్లో, ఏదైనా పేల్చినప్పుడు ఎల్లో పసుపు వర్ణం వచ్చింది అనుకోండి, పసుపు వర్ణం వస్తుంది అంటే అందులో ఏ కెమికల్ ఉంది, కారణం ఏంటి అంటారు. సో ఎల్లోకి సల్ఫర్ సాల్ట్స్ ఏ క్రాకర్స్ లో అయితే ఉంటాయో అందులో ఎల్లో రంగు వస్తాయి. అండ్ నెక్స్ట్ గ్రీన్, ఏదైనా బాంబులు పేల్చినప్పుడు మనకు గ్రీన్ వస్తాయి కలర్. సో అలా గ్రీన్ మనకి స్టార్స్ వస్తాయి కదా, అలా గ్రీన్ రంగుకు కారణమైన కెమికల్ ఏంటి టపాసుల్లో అంటారు. సో బేరియం సాల్ట్స్. అండ్ నెక్స్ట్ బ్లూ, కాపర్ బ్లూ రంగు వచ్చింది అనుకోండి, ఏదైనా క్రాకర్ మనం కాస్తే బ్లూ రంగు వచ్చింది అనుకోండి, ఆ బ్లూ రంగుకు కారణమైన కెమికల్ ఏంటి? కాపర్. మరియు కొన్ని బాంబులు పేల్చినప్పుడు పర్పుల్ వస్తాయి, పర్పుల్ కలర్ అంటే వైలెట్ లాగా ఉంటుంది. సో పర్పుల్ కలర్ ఏదైనా టపాసు కాల్చినప్పుడు వస్తే అందులో ఉండే కెమికల్ ఏంటి కారణం అంటారు. సో ఇదేంటంటే మిక్సింగ్ ఆఫ్ కాపర్ అండ్ స్ట్రాన్షియం సాల్ట్స్. కాపరు స్ట్రాన్షియం కలిపి ఒక బాంబులో కానీ ఒక ఫ్లవర్ పట్ల పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని పేలిస్తే పర్పుల్ రంగులు వస్తాయి. సో వీటి గురించి ఖచ్చితంగా చూడండి. ఈ కెమికల్స్ గురించి ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఏదైనా కాలిస్తే గ్రీన్ కలర్ వస్తాయి కదా, ఏదైనా మనం ఫ్లవర్ పాట్ కాలిస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ రావడానికి కారణం ఏంటంటే బేరియం సాల్ట్స్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ గ్రీన్ క్రాకర్స్ అంటే ఇవి మాత్రం కాదు. గ్రీన్ క్రాకర్స్ అంటే మనం కాలిస్తే గ్రీన్ రంగు వస్తుంది, అలాంటి కాన్సెప్ట్ కాదు. గ్రీన్ క్రాకర్స్ అంటే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్. సో ఇదొకటి గుర్తుంచుకోండి. చాలా మంది కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ గ్రీన్ క్రాకర్స్ ఓన్లీ గ్రీన్ కలర్ వచ్చేటి మాత్రమే వాడాలని. కానీ గ్రీన్ క్రాకర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గ్రీన్, అవి గ్రీన్ రంగులో రావు. సో ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఏదైనా బాంబుని పేలిస్తే మనకు గ్రీన్ కలర్ వస్తుందని కదా, అక్కడ కారణమైన కెమికల్ ఇది. సో అలాంటి గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో హరిత క్రాకర్స్ అనొచ్చు మనం. అలా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ని మాత్రమే వాడండి అని చెప్పేసి తరచూ ప్రభుత్వాలు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ గుర్తుంచుకోండి, అసలు గ్రీన్ క్రాకర్స్ ని ఎలా తయారు చేస్తారో, కన్వెన్షనల్ గా మనం రెగ్యులర్ గా వాడే క్రాకర్స్ కి ఎలా తయారు చేస్తారంటే, మనం రెగ్యులర్ గా వాడే క్రాకర్స్ ని ఎలా తయారు చేస్తామంటే బేరియం నైట్రేట్స్ ఉంటాయి. బేరియం నైట్రేట్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి కెమికల్స్. బేరియం నైట్రేట్స్ ప్లస్ యాంటీమోనీ. యాంటీమోనీ అంటే ఏంటంటే వైట్ సిల్వర్ కలర్ లో ఉంటుంది, వైటిష్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. యాంటీమోనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న ప్రదేశంలో కంప్రెస్ చేసి పెడతారు. అందుకే చూడండి, మనకు ఫ్లవర్ ప్లాట్ కూడా కంప్రెస్డ్ ఏరియాలో ఉంటుంది. ఎప్పుడైతే దాని వెంట ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయినప్పుడు సేమ్ అగ్నిపర్వతం లాగా బయటకు వస్తుంది. సో అలా ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్ అవుతాయి మాలిక్యూల్స్. సో ఎందులో అయితే యాంటీమనీ ఉంటుందో అందులో ర్యాపిడ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ చూస్తాం. అంటే తొందరగా లోపల ఉండే కెమికల్ మొత్తం కూడా గట్టిగా ఉంటుంది కదా, మన చుట్టూ అది ఏదైతే ఉంటుందో లక్ష్మీ బాంబ్ అంటాము, చిచ్చుబుడ్లు అంటాము, ఆ లోపల ఉండే కెమికల్ యాంటీమనీ ఎందులో అయితే ఉంటుందో అది ఈజీగా బ్రేక్ డౌన్ అవుతుంది ఎప్పుడు మనం అగ్ని అంటించినప్పుడు. సో ఆ రకంగా యాంటీమోనీ అనేది ఒక వైటిష్ సిల్వర్ కలర్ లో ఉంటుంది, అన్ని క్రాకర్స్ లో ఉంటుంది. సో కన్వెన్షనల్ గా మనం వాడే
ఈ టపాసులు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా మనం చిన్నప్పటి దీపావళి క్రాకర్స్ వాడతాం కదా, అందులో ఉండేది బేరియం నైట్రేట్స్ మరియు యాంటీమోనీ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో అన్నిట్లలో ఇవే ఉంటాయి. సో దీంతో పాటు కాంబినేషన్స్ ఉంటాయి. బేరియం సాల్ట్ ఉందనుకోండి గ్రీన్ కలర్ క్రాకర్స్ వస్తాయి. ఒకవేళ సల్ఫర్ ఉందనుకోండి, సల్ఫర్ సాల్ట్స్ ఉంది అనుకోండి ఎల్లో కలర్ వస్తాయి. కాల్షియం ఉందనుకోండి ఆరెంజ్ రంగులో వస్తాయి. ఒకవేళ రెడ్ కలర్ రావాలంటే స్టాన్షియం అడియాలి. అలా ఇవి మాత్రం అన్నిట్లలో కామన్ గా ఉండేవి కన్వెన్షనల్ క్రాకర్స్ లో ఉంటాయి. ఒకవేళ మనం గ్రీన్ క్రాకర్స్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. సో తరచు ప్రభుత్వాలు గ్రీన్ క్రాకర్స్ వాడండి, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ వాడండి, ఎకో గణేష్ అని వాడండి అని చెప్పి చూస్తున్నాం కదా. అలా హరిత క్రాకర్స్ యొక్క ప్రత్యేకత అసలు యాక్చువల్గా హరిత క్రాకర్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2018 సంవత్సరం నుంచి. గ్రీన్ క్రాకర్స్ అనే కాన్సెప్ట్ అంతకుముందు లేదు. 2018లో అక్టోబర్లో కొంతమంది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఢిల్లీలో చిన్న చిన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రైమరీ స్కూల్ చదివేవారు లేదా 6th క్లాస్ 5th క్లాస్ చదివే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పేరెంట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు ఏమడిగారంటే ఈ దీపావళి రోజు కాల్చే క్రాకర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రాకర్స్ ని కాల్చేసరికి చిన్న పిల్లలతో పాటు వృద్ధులకు కానివ్వండి చాలా సమస్యలు వస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి, కొంతమందికి క్యాన్సర్ కూడా కారణమవుతున్నాయి. అలా దీపావళి రోజు ఒక్కరోజు క్రాకర్స్ ని బ్యాన్ చేసేస్తే ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే, క్రాకర్స్ బ్యాన్ చేయడం అనేది చాలా సున్నితమైన అంశము, కానీ గ్రీన్ క్రాకర్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు నీరీని సంప్రదించింది. నీరీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని గురించి ఇప్పటికి ఒక 5-6 సార్లు చెప్పాను. ఎందుకంటే బుల్ద్వానా ప్రాంతంలో ఉన్న లూనార్ లేక్ పైన పరిశోధన చేసేటప్పుడు చెప్పాను. ఇటీవల కాలంలో నీరి అండ్ ఇంకోటి నల్గొండ టెక్నిక్, ఫ్లోరోసిస్ సమస్యకు సంబంధించి నల్గొండ టెక్నిక్ అంటారు. నల్గొండ టెక్నిక్ ని కూడా నీరే డెవలప్ చేసింది. సో అలా ఫ్లోరిన్ సమస్యకు సంబంధించి వాటర్ కానివ్వండి, అలా పర్యావరణ సంబంధిత అంశాల విషయం ఎక్కడ వచ్చినా కూడా నీరి గురించి గుర్తుంచుకోండి. నీరి యాక్రోనిమ్ ఏంటి? నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. పేర్లోనే ఉంది నేషనల్, జాతీయ, ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణానికి సంబంధించి వీరు రీసెర్చ్ చేసే సంస్థ. సో సుప్రీంకోర్టు నీరీకి బాధ్యతలను అప్పచెప్పింది. నీరీకి ఏం బాధ్యతలు చెప్పింది? సో ఈ టపాసులు ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ టపాసుల్ని వీటిని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ గా మార్చవచ్చా, మారిస్తే ఎలాంటి పరిశోధన అవసరం అని చెప్పేసి నీరీ పరిశోధన చేసింది. దాదాపు భారతదేశంలో ఎక్కడెక్కడైతే క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయో ఆ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే సంస్థలన్నిటి కూడా ఒక ఫార్ములాని ఇచ్చింది. ఆ ఫార్ములా ఆధారంగానే గ్రీన్ క్రాకర్స్ అమలుకి వచ్చాయని గుర్తుంచుకోండి. భారతదేశంలో టపాసుల పరిశ్రమ, క్రాకర్స్ ఇండస్ట్రీ అంటేనే గుర్తుంచుకోండి తమిళనాడులో ఉండే శివకాశి. సో ఖచ్చితంగా ఈ పేరు గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ భారతదేశంలో ఉత్పత్తి అయ్యే క్రాకర్స్ ఉంటాయి కదా, ఆ క్రాకర్స్ ఉత్పత్తిలో 90% శివకాశి నుండి వస్తాయి. సో ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొక సమస్య కూడా ఇక్కడ, శివకాశిలో ఎక్కువగా బాల కార్మికులు ఉంటారు. బాల కార్మిక సమస్యలు, మీరు సోషియాలజీ లాంటి సబ్జెక్ట్ ఉంటే శివకాశి గురించి పెద్ద కేసులా ఉంటుంది. సో అలా శివకాశిలో ఎక్కువగా బాల కార్మికులు, చిన్న చిన్న పిల్లలు అప్పుడే వాళ్ళు స్ట్రాన్షియమ్స్, బేరియం సాల్ట్స్ తో బాంబులు చుడుతూ ఉంటారు. సో అలాంటి భారతదేశంలో టపాసుల పరిశ్రమకి పేరుగాంచిన రాష్ట్రము తమిళనాడులోని శివకాశి. 90% ఈరోజు మనం పేల్చే క్రాకర్స్ దానిపైన పని చూడండి. బాంబులు వెంటనే కాల్చే కంటే ముందు దానిపైన ఏముంది, దానిపైన ఏమైనా రాసుందా, ఏమైనా ప్రిస్క్రిప్షన్ లాంటివి ఉన్నాయా అలాంటివి చూడండి, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందని చెప్పేసి. సో అలా శివకాశిలో తయారైతాయి. అండ్ ప్రతి సంవత్సరం భారతదేశంలో టపాసుల పరిశ్రమ ఎంత ఆర్థిక విలువతో కూడుకొని ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఈసారి దీపావళి ఉంది కదా, దీపావళి రోజు ఆ దీపావళి ఉద్దేశించి జరుపుకునే మార్కెట్లో క్రాకర్స్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 1800 కోట్ల నుండి 2500 కోట్ల మధ్యలో బిజినెస్ అవుతుందంట దేశం మొత్తం కూడా. సో దేశంలో దీపావళిని ఉద్దేశించి ఇంత పరిశ్రమ, ఇంత మార్కెట్ అవుతుంది. ఇందులో దాదాపు 90% శివకాశి నుండి ఉత్పత్తి అవుతాయి. సో అలా భారతదేశంలో ఎక్కడెక్కడైతే టపాసులు పరిశ్రమలు ఉన్నాయో ఆ టపాసుల పరిశ్రమలు అన్నిటితో కూడా నీరి సంప్రదించేసేసి ఒక కొత్త ఫార్ములాని ఇచ్చింది. ఆ ఫార్ములా ఏంటంటే, ఈ బేరియం నైట్రేట్ తో తయారు చేసే బాంబులు ఉంటాయి కదా, ఈ బేరియం నైట్రేట్, యాంటీమోనీ కన్వెన్షనల్ గా మనం చూసే బాంబులు, సో వీటి స్థానంలో కొత్త కెమికల్ ని వాడండి అని చెప్పింది. ఆ కొత్త కెమికల్ ఏంటంటే బేరియం నైట్రేట్ స్థానంలో పొటాషియం నైట్రేట్ వాడాలని చెప్పింది. పొటాషియం నైట్రేట్. యాంటీమోనీ ప్లేస్ లో జియోలైట్ వాడమని చెప్పింది. జియోలైట్ ఏంటంటే సోడియం లేకపోతే సాల్ట్స్, సోడియం సాల్ట్స్ ఆఫ్ మనకి హైడ్రోజన్ కానివ్వండి. సో అవన్నీ జియోలైట్ అంటే కొన్ని కెమికల్స్ యొక్క ఫార్ములా. సో అలా జియోలైట్ యాంటీమోనీ స్థానంలో వాడండి, మరియు బేరియం నైట్రేట్ స్థానంలో పొటాషియం నైట్రేట్ ని వాడండి. ఇలా వాడితే వచ్చేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాతో తయారు చేసే బాంబులని మనం పేల్చిన, ఫ్లవర్ పాట్స్ ని పేల్చిన ఏమవుతుందంటే పర్యావరణంలోకి అధిక మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో పర్యావరణానికి హానికరమయ్యే ప్రతి ఒక్క ఉద్గారాలు కూడా ఇక్కడ వస్తాయి. అండ్ గుర్తుంచుకోండి,
పిఎం పార్టికులేట్ మ్యాటర్ అంటాం మనం. సో పర్టికులేట్ మ్యాటర్స్ అనేవి మనకు అట్మాస్ఫియర్ లో చాలా వరకు కాలుష్య కారకాలుగా ఉంటాయి. అలాంటి పర్టికులర్ మ్యాటర్ అనేది ఏదైతే ఉంటుందో పర్టికులర్ మ్యాటర్ కూడా విపరీతంగా దీని నుండి ఉద్గారం అవుతుంది. ఎక్కడైతే పర్టికులర్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వాయు కాలుష్యం చాలా దారుణంగా ఉంటుంది అంటారు. అందుకు ఈ స్థానంలో ఇప్పుడు వీటిని వాడితే ఏమవుతుందంటే కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉంటాయో పర్యావరణానికి హాని చేసే ఉద్గారాలు 0 వస్తాయి అనట్లేదు, 90% తగ్గించబడతాయి. మరియు ఆల్మోస్ట్ దీని నుండి వచ్చే కాలుష్యం ఏదైతే ఉంటుందో ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆల్మోస్ట్ 30 to 40% కాలుష్యము ఈ ఎకో ఫ్రెండ్లీ లేదా గ్రీన్ క్రాకర్స్ వాడిస్తే మనం కాలుష్య వాటాన్ని 40% తగ్గించే వాళ్ళం అవుతాం. అండ్ పర్టికులర్ మ్యాటర్ అయితే దాదాపు మనం తగ్గించే వారం అవుతాం. సో అలా గ్రీన్ క్రాకర్స్ లో వాడే కంపోజిషన్ ఇది గుర్తుంచుకోండి. సో ఎక్కడైతే గ్రీన్ క్రాకర్స్ అని ఉంటుందో దీన్ని వాడతారు. అండ్ మరీ ఇంప్రూవ్డ్ క్రాకర్స్ అంటారు కొన్ని. సో కన్వెన్షనల్ క్రాకర్స్ ఉంటాయి, గ్రీన్ క్రాకర్స్ కాదు, కన్వెన్షనల్ క్రాకర్స్. ఇంప్రూవ్డ్ క్రాకర్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంప్రూవ్డ్ క్రాకర్స్ అంటే ఏంటంటే సేమ్ ఇదే ఫార్ములా, కాకపోతే ఇందులో కాన్సన్ట్రేషన్ తగ్గిస్తారు. బేరియం నైట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించి వాడతారు. సో కాన్సన్ట్రేషన్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా కాలుష్య ఉద్గారాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇంప్రూవ్డ్ క్రాకర్స్ కంటే గ్రీన్ క్రాకర్స్ వాడితే ఏంటంటే కాలుష్య ఉద్గారాలు ఉండవని కాదు, మాక్సిమం కాలుష్య ఉద్గారాలను తగ్గించిన వారం అవుతాం. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఈ గ్రీన్ క్రాకర్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం టెక్నాలజీ మొత్తం కూడా ఈ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా పెంచుతున్నాం. సో వేరే కెమికల్స్ని వాడుతున్నాం. ఆటోమేటిక్గా అవుతుంది ప్రొసీజర్ పెరుగుతుంది, ప్రాసెస్ పెరుగుతుంది. ప్రాసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువు యొక్క ఉత్పత్తి విలువ పెరుగుతుంది. అందుకే గ్రీన్ క్రాకర్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ప్రభుత్వాలు చెప్తున్నాయి గ్రీన్ క్రాకర్స్ ని వాడండి అని చెప్పేసి. మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ ఒక దిక్కు మరియు కన్వెన్షనల్ క్రాకర్స్ ఒక దిక్కు అమ్మారనుకోండి. గ్రీన్ క్రాకర్స్ రేట్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, కన్వెన్షనల్ 50 రూపాయల లోపల వచ్చేస్తాయి, డబుల్ వస్తాయి. సో ఆటోమేటిక్గా జనాలు ఏమంటారు, మేము కాలిస్తే బాంబు సౌండ్ వస్తుంది, దానికి ఏది వాడితేందని చెప్పేసి కన్వెన్షనల్ వైపు వెళ్తారు. సో మార్కెట్లో ఏదైనా ఒకటి ఉన్నప్పుడే దాని వైపు చూస్తారు. గ్రీన్ క్రాకర్స్ అంటే గ్రీన్ క్రాకర్స్ ఉండాలి, దానికి ఆల్టర్నేటివ్గా మళ్ళీ కన్వెన్షన్ తీసుకురావద్దు, ఎందుకంటే అవి తక్కువ రేట్లో అమ్ముడవుతాయి. సో ఆటోమేటిక్గా ప్రజలు ఎక్కువగా కాల్చేదానికి అది కన్వెన్షన్ అయితే ఏంది, గ్రీన్ క్రాకర్ అయితే ఏంది, నేను ఒక్కనే కాలిస్తేనే ఉద్గారాలు వస్తాయి అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధ్యతగా ఉండాల్సిందే. సో అలా గ్రీన్ క్రాకర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే కన్వెన్షనల్గా వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి స్థానంలో వేరే కెమికల్స్ వాడతారు. సో ఇవి రెండు గుర్తుంచుకోండి, వీటి స్థానంలో వీటిని వాడతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఏం విమర్శిస్తున్నారంటే హిందువుల పండుగలప్పుడే ఆంక్షలు విధిస్తారు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి, లేదా ముస్లింల పండుగ అప్పుడే కొన్ని ఆంక్షలు విధిస్తారని. సో అలా పండుగల సమయంలో ఆంక్షలు అనేవి మనం తరచు చూస్తూ ఉంటాం. అండ్ గుర్తుంచుకోండి, మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు ఉంటుంది. సో రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అంటాము. ఏ మతస్థుడైనా, ఎగ్జాంపుల్ నేనున్నాను ఈ రోజున, నాకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఈరోజు హిందూ మతంలో ఉన్న నేను రేపు నాకు ఇస్లాం భావాలు నచ్చి ఇస్లాంలోకి వెళ్ళొచ్చు. ఇస్లాంలోకి వెళ్ళిన తర్వాత దానికంటే హిందువే మంచి అనిపిస్తున్నా మళ్ళీ హిందువులోకి రావచ్చు, లేదా హిందువులో మళ్ళీ భావించే క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు. సో మత స్వాతంత్ర హక్కు నా విచక్షణ ఆధారంగా నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ బలవంతపు మత మార్పులు ఉండకూడదు. అండ్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మత స్వాతంత్రపు హక్కును ఉల్లంఘించేలా ఉన్నాయి న్యాయస్థానం తీర్పు. ఇటీవల ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారతదేశంలోని 18 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశాయని చెప్పాను. లేఖలు రాసి ఏం చెప్తున్నాయి, ఈ దీపావళిని ఉద్దేశించి కాలుష్య ఉద్గారం తగ్గించడానికి చర్యలు తీసుకుని అంటున్నారు. సో ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, హిందూ పండుగలప్పుడే న్యాయస్థానాలు, గ్రీన్ ట్రిబ్యునల్, ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. సో మా పండుగలు అంటే వారికి కనబడట్లే అని చెప్పేసి చాలా ఉల్లంఘిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, కొంతమంది అడుగుతున్నారు ఇది ప్రాథమిక హక్కు మా పండుగలు అని చెప్పేసి. కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా న్యాయస్థానాలు ఒక పండుగల విషయంలో జోక్యం చేసుకుంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజియన్ లో మాత్రం ఇన్వాల్వ్ అవ్వవు. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ దీపావళి ఉంది. దీపావళి అమావాస్య రోజు జరుపుకుంటాం మనం. ఎవరైనా చూడండి, నరక చతుర్దశి అంటాము. సో సత్యభామ నరకుని చంపిన రోజు అని చెప్పేసి అమావాస్య రోజు జరుపుకుంటాము. సో అమావాస్య రోజు జరుపుకోకండి, మీరు దీపావళిని పౌర్ణమి రోజున జరుపుకోండి అన్నారు అనుకోండి, అది మనం మత సాంప్రదాయం ఆధారంగా తప్పు. న్యాయస్థానం ఇన్వాల్వ్ కాకూడదు వాటికి, ఎందుకంటే ఇది ఎసెన్షియల్. ఖచ్చితంగా మినిమం థింగ్ ఏంటి, దీపావళిని మనం అమావాస్య రోజు జరుపుకోవాలి. సో న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పౌర్ణమి రోజు జరుపుకోండి అని, లేకపోతే దీపావళి రోజు దీపాలే పెట్టకండి అని చెప్పిన అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏంది ఎసెన్షియల్ ఐటమ్. దీపావళి అంటేనే దీపాల వరుస. సో చూడండి, సో దీపావళి రోజు మనం దీపాలు పెడతాం కదా, ఆ దీపాలనే పెట్టకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానం, అది తప్పే. అండ్ ఇంకోటి చూడండి, ఇటీవల యాక్చువల్గా మన హిందూ సంప్రదాయం ప్రకారము దీపాలకు చాలా ప్రతిష్ట ఉంటుంది. అంతేందుకు ఇటీవల లాక్డౌన్ సెకండ్ టైం నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే ప్రజలందరూ కూడా ఒక మెసేజ్, సో నైట్ పూట 8 o'clock or 9 o'clock, నైట్ 9 o'clock ప్రతి ఒక్కరు ఒక క్యాండిల్తో కానీ ఒక దీపంతో కానీ ఏదైనా ఒక వెలుగుతో బయట నిలబడండి అని చెప్పారు. అంటే ఏంటి, మన భారతదేశంలో చాలా శాస్త్రీయత ఉంది. దీపావళి రోజు ఆటోమేటిక్గా దీపాలు వెలిగిస్తే పర్యావరణం కూడా ఎకో ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఇలాంటి చాలా కాన్సెప్ట్ మనకు
హిందూ పురాణాలు కానివ్వండి, భారతదేశ చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ ఎసెన్షియల్ ఎలిమెంట్లో మాత్రము న్యాయస్థానాలు ఇన్వాల్వ్ కావు. సో దీపావళిని పౌర్ణమి రోజు జరుపుకోండి అని, దీపాలు పెట్టకండి అని చెప్పేసి అలాంటివి ఇన్వాల్వ్ కావు. కానీ న్యాయస్థానాలు ఏమంటున్నాయి, క్రాకర్స్ని పేల్చకండి అంటుంది. అండ్ ఇటీవల కాలంలో కొన్ని అంశాల విషయంలో ఎక్కువగా సౌండ్ డీజే బాక్సులు, వినాయక నిమజ్జనం రోజున డీజే బాక్సెస్ వాడకండి అంది. సో అది ఎసెన్షియల్ ఎలిమెంట్ కాదు. ఇప్పుడు మనం డీజే బాక్స్ వాడితేనే వినాయక చవితి అవుతుందని కాదు. సో డీజే బాక్సెస్ ఒకప్పుడు వినాయక చవితి ఏదైతే ఉంటుందో, మహారాష్ట్రలో మనం చూసాము బాలగంగాధర్ తిలక్ గారు అప్పుడు ఎందుకు స్వాతంత్రోద్యమ ప్రారంభమైన వినాయక చవితి కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇప్పుడు మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మనం మారుస్తున్నాం. ఒకప్పుడు చరిత్రలో ఏవైతే ఉండేనో బతుకమ్మ శాస్త్రీయ పండుగ, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు, బతుకమ్మ పూలు ఉంటాయి కదా, ఆ బతుకమ్మ పూలు తంగేడి పూలు ఏవైతే ఉంటాయో వాటి చెరువులో కానీ నీళ్ళలో కానీ వేస్తే ఏంటంటే ఆ నీటిలో ఉన్న మలినాలు కానీ అవన్నీ కూడా పోతాయి. సో ఇలాంటి శాస్త్రీయత ఆధారంగా పండుగలు పుట్టాయి. కానీ ప్రస్తుతం పండుగలు ఎలా మారుతున్నాయి అంటే పర్యావరణాన్ని ప్రశ్నించేదిగా మారుతున్నాయి. సో దీపావళి రోజు క్రాకర్సే కాలవాలి, బేరియంతో తయారు చేసిన క్రాకర్సే కాలవాలి అని చెప్పేసి ఎలాంటి పురాణాలు లేదు. అంటే ఇది నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజియన్. ఆటోమేటిక్గా న్యాయస్థానం ఇన్వాల్వ్ అవ్వచ్చు, క్రాకర్స్ పైన బ్యాన్ విధించవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దీపావళి పండుగ కానీ అది జరుపుకునే విధానం కానివ్వండి, హిందువులు ఏ రకంగా జరుపు, ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం ఇన్వాల్వ్ కాదు, అది మన మత స్వాతంత్ర హక్కు. కానీ దీపావళి రోజు పెద్దగా సౌండ్ వచ్చే బాంబులు పేలుస్తాను, ప్రపంచమంతా వినబడేటట్టు సౌండ్ వాడతాను, అలాంటి సౌండ్ పైన న్యాయస్థానాలు కాదు ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎసెన్షియల్ ఐటెమ్ ఆఫ్ ద రిలీజియన్ని ఎప్పుడు న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకోవు. నాన్ ఎసెన్షియల్ టైం ఏదైతే ఉంటుందో, నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పండుగకు సంబంధించి వాటిని మాత్రం న్యాయస్థానాలైనా ప్రభుత్వాలైనా ఆంక్షలు విధించవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. అందుకే భారతదేశంలోని రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కుల్లో ఈరోజు మత స్వాతంత్ర హక్కు ఉంటుంది, ఆర్టికల్ 25. అది అబ్సల్యూట్ ఇన్ నేచర్, అంటే కంప్లీట్గా ఎట్లా పడితే అట్లా అమలవుతుంది అని కాదు, సందర్భానుసందర్భంగా న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఎవరైనా బలవంతంగా గుంపు తీసుకుపోయి వేరే మతాలు మార్చారనుకోండి, న్యాయస్థానం ఇన్వాల్వ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఈ రకంగా పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎసెన్షియల్ ఐటమ్ ఆఫ్ ద రిలీజియన్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ ఐటమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏంటి, ఎసెన్షియాలిటీ ఆఫ్ ఆర్టికల్ 25 ఏంటి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ డెవలప్ చేసుకోండి. సో ఈరోజు ఇదంతా కూడా యాక్చువల్గా మెయిన్స్లో ఇంపార్టెంట్. సో ఇది ఒక్కసారి చూడండి, గ్రీన్ క్రాకర్స్ అనే కాన్సెప్ట్ మరియు మత స్వాతంత్ర హక్కులపైన ఆంక్షలు అనేవి ఎంతవరకు సబబు అని చెప్పేసి అనేది అడిగారనుకోండి, ఇదంతా రాస్తే సరిపోతుంది. మెయిన్స్లో ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ప్రిలిమ్స్లో మనకి క్రాకర్స్లో ఏ రంగుకు కారణమైన కెమికల్ ఏంటి, ఇలాంటివి చూసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రజలందరినీ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే 2000 సంవత్సరం నవంబర్ 9 ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2000, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ఆధారంగా 3 స్టేట్స్ ఏర్పడ్డాయి 2000 సంవత్సరంలో. మనకు ఒకటి జార్ఖండ్, ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి ఉత్తరాఖండ్. సో జార్ఖండ్ ఎక్కడ నుండి ఏర్పడింది, ట్రైబ్స్ ముండా ట్రైబ్స్ కానివ్వండి, ట్రైబ్స్ అన్నిటిని వేరు చేసేసి మనకు బీహార్ నుండి జార్ఖండ్ ఏర్పడింది. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. అండ్ ఉత్తరాఖండ్ గుర్తుంచుకొని, ఉత్తరాఖండ్ని పర్యాటకపరమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఏర్పాటు చేసింది, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్ అనగానే మనకు పర్యాటక రంగానికి చాలా స్వర్గసీమ. మనకు చాలా వరకు చూడండి, ఉత్తరాఖండ్లో అన్ని కూడా డ్యూన్స్ ఉంటాయి, చాలా పర్యాటక ప్రదేశాలు కానివ్వండి. ముస్సోరి అంటాం, ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కొట్టారనుకోండి ఉత్తరాఖండ్కి వెళ్తారు. సో అలాంటి సుందరమైన ప్రదేశాలు అన్నింటినీ కూడా ఒక దగ్గర ఉండేటప్పుడు చూస్తూ అడ్మినిస్ట్రేషన్ ఏకం చేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్రం 27వ రాష్ట్రంగా ఏర్పడింది భారతదేశంలో. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం 21st స్టేట్ ఫార్మేషన్ డే ఈ రోజు నవంబర్ 9th. సో రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి భారత ప్రధాని ఈరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇటీవల ఉత్తరాఖండ్ చాలా వరకు కూడా పర్యావరణ ప్రదేశాలు కానివ్వండి ఇవి వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల మొట్టమొదటి రామ్సార్ సైట్ ఉత్తరాఖండ్లో వార్తలు నిలిచింది. మరి మంచు చిరుతల సంరక్షణ కేంద్రం పర్యాటక రంగంగా అంటున్నారు. చూడండి, నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న ఉత్తరాఖండ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, సరిహద్దు గ్రామాలు ఉంటాయో, అక్కడ హెలిప్యాడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా సెక్యూరిటీ సంబంధిత అంశాలు దృష్టిలోకి వస్తాయి. సో అలా నేపాల్ సరిహద్దు ప్రాంతాలు పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కానివ్వండి. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్కి 2వ రాజధాని వచ్చింది, గైర్స్వైన్ ప్రాంతం. సో అలా ఉత్తరాఖండ్ తరచూ వార్తలు ఇస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి సార్ స్వరోజ్గర్ యోజన అని యువతకు సంబంధించి చాలా అంశాలు చెప్పాను. ఉత్తరాఖండ్ గురించి చూసుకోండి. ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ఫార్మేషన్ డే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వారణాసికి సంబంధించిన అంశం. వారణాసి యూపీ. అండ్ వారణాసి అనగానే గుర్తుంచుకోండి, ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సొంత నియోజకవర్గం, ఓన్ కాన్స్టిట్యుయెన్సీ. 2 సార్లు ఎంపీగా గెలుపొందడం జరిగింది వారణాసి నుండి, లోక్సభ ఎంపీగా. అండ్ 2వసారి మనం ప్రధానిగా కూడా చూస్తున్నాం. అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ వారణాసి, నరేంద్ర మోడీ గారి సొంత నియోజకవర్గమైన వారణాసిని ఉద్దేశించి ఈరోజు వర్చువల్గా 614 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దాదాపు 614 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో వర్చువల్గా జరిగింది కార్యక్రమం అంతా కూడా. సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. 2 పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల కోసం. అండ్ గుర్తుంచుకోండి, వారణాసిలో ఉండే రైతులు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. సెకండ్, పర్యాటక రంగం అంటున్నాను. ఇటీవల మీరు చూడండి, ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ పర్యాటక రంగానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు. అందులో ఒక అంశాన్ని మీకు చెప్పాను, అత్యధికంగా దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో టాప్ ప్లేస్ యూపీ అన్నాను. అలాంటి యూపీలో కూడా వారణాసికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వారణాసి లేదా కాశీ, ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో హిందువులందరికీ కూడా చాలా పవిత్ర స్థలాలు. భారతదేశంలోని హిందువులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు లైఫ్లో ఒక్కసారైనా సరే కాశీకి వెళ్ళాలని కోరుకుంటారు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ నిధులను వాడడం జరుగుతుంది. అండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, క్యాబ్ సర్వీసెస్ కానివ్వండి, సో అలాంటి సౌకర్యాలు పర్యాటకులు ఎవరైతే సందర్శిస్తారో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా తీర్చడం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం 614 కోట్ల రూపాయలను ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల కింద విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పూర్తయిన లేదా ఇప్పుడు అమలవుతున్న కొన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో, ముఖ్యంగా మ్యూజికల్ నైట్స్ అంటాం మనం. సో అలా లైట్ అండ్ సౌండ్ షో ఎక్కువగా పర్యాటక ప్రదేశాల్లో లైట్ సౌండ్ షోస్ చాలా మందిని కూడా ఆకర్షిస్తాయి. ఆ ఒక ప్రోగ్రామ్ కూడా ఈరోజు ప్రారంభించారు. మరియు లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ మోడర్నైజేషన్, లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ ఇప్పటివరకు ఉంది అక్కడ. సో దాన్ని మరింత ఆధునీకరించడానికి కొన్ని నిధులను విడుదల చేశారు. మరియు గోశాలలు, దాదాపు 102 గోశాలల ఏర్పాటుకి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరియు మురుగునీటి నిర్వహణ కార్యక్రమాలు, మురుగునీటి నిర్వహణ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. ప్రస్తుతం చూడండి, ప్రభుత్వాలన్నిటికీ కూడా పెద్ద ప్రశ్న అదేంటంటే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వాలైనా కూడా ప్రపంచానికి కూడా ప్రశ్నలుగా మిగులుస్తున్నాయి. సో ఇలాంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ వాటర్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు భారత ప్రధాని వారణాసి కేంద్రంగా ప్రారంభించారు. ఆ వారణాసి ప్రాంతం మొత్తం కూడా ఉంటుంది కదా, చాలా మంది సందర్శిస్తారు. అలాంటి మురుగునీరు ఏదైతే ఉంటుందో దీన్ని ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా దీన్ని కాపాడాలి అని చెప్పేసి దీన్ని డిస్పోజ్ చేసే ఉద్దేశంతో ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో చాలా వర్చువల్ అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. నిన్నటి రోజు కూడా చెప్పాను, ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో రోపాక్స్ ఫెర్రీ సర్వీసెస్ నిన్నటి రోజున ప్రారంభించారని చెప్పేసి నిన్న క్లాస్ లో మనం చూసాం. సో నిన్న ప్రారంభించారు, దాని గురించి చూసాం. అండ్ అత్యధికంగా ఇటీవల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలు గుజరాత్ లో వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా అంశాలు, సీప్లేన్ సర్వీసెస్ కానివ్వండి, జూ పార్క్ లో ఏర్పాటు కానివ్వండి, ఏక్తా మాల్, ఆనందవనం కానివ్వండి, చాలా అంశాలు ఇటీవల గుజరాత్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. మరియు వారణాసి సొంత నియోజకవర్గంలో ఈరోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఆల్రెడీ పూర్తయిన కార్యక్రమాలు ఏవైతే వాటిని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఒకటి సొంత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సొంత నియోజకవర్గంలో కూడా ఈరోజు ఏ రంగాలను దృష్టిలో ఉంచుకొని 614 కోట్ల రూపాయలు విడుదల చేశారు, దేనికోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించి, ఎందుకు వార్తలు నిలిచింది అంటారు. సో వారణాసికి సంబంధించింది. లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద హాస్పిటల్. సో దీన్ని మరింత ఆధునీకరించాలి, మరింత ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో పేషెంట్స్ వారికి ట్రీట్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని ఆధునీకరించాలని చెప్పేసి ప్రత్యేక నిధులను విడుదల చేయడం జరిగింది. సో ఇది ఒకటి అంశం కూడా ఈ రోజు మార్నింగ్ 10:30కి వర్చువల్ గా ప్రారంభమైన కార్యక్రమాలు. సో ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న అంశాలన్నీ కూడా చూడండి. వారణాసి గురించి మీకు లాస్ట్ టైం ఎప్పుడు చెప్పానంటే కేవీఐసి గురించి చెప్పినప్పుడు చెప్పాను. కేవీఐసి, సో ఇటీవల కేవీఐసి వారు
కుమార్ సశక్తికరణ్ యోజన గురించి చెప్పినప్పుడు పోఖ్రాన్ సిటీ, రాజస్థాన్ ఉన్న చారిత్రక సిటీ పోఖ్రాన్ గురించి చెప్పాను. మరియు ఆ తర్వాత 15 డేస్కి ఈ వారణాసిలో కూడా ఇటీవల కేవీఐసి వారు ఎలక్ట్రిక్ వీల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరైతే కుమ్మరి వారు ఉంటారో, కుండలు తయారు చేసే వారు ఉంటారు కదా, అలా కుండలు తయారు చేసే కార్మికులకి ఎలక్ట్రిక్ వీల్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది కేవీఐసి వారణాసిలో అని చెప్పాను. సో అప్పుడు లాస్ట్ టైం మీకు వారణాసి గురించి చెప్పాను. ఈరోజు మరొకసారి వారణాసి వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, ఒక డివైన్ ప్లేస్ వారణాసి ఈరోజు వార్తలు నిలిచింది. ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అభివృద్ధి కార్యక్రమము అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. అండ్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ సోలార్ బేస్డ్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 39 గ్రామాలు 17,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక అభివృద్ధి కార్యక్రమం అండ్ దేశంలోనే మొట్టమొదటి సోలార్ బేస్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమము దాదాపు 29 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించింది. దాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఎందుకంటే వాటర్ సప్లై ప్రోగ్రామ్ అంటాను, తాగునీటి సరఫరా చేయడానికి దాదాపు 39 గ్రామాలని ఇంటర్లింక్ చేస్తారు, ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి. అలా ఇంటర్లింక్ చేసేసి వీరందరికీ కూడా తాగునీటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి దీనికోసం 29 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వార్తలు ఇచ్చింది. అండ్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, నీటికి సంబంధించిన మంత్రిత్వ శాఖ వారు విడుదల చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో అలా కంట్రీస్ ఫస్ట్ సోలార్ బేస్డ్ లిఫ్ట్ ఇరిగేషన్. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి? ఎత్తిపోతల పథకం అంటాం కదా, అలా లిఫ్ట్ ఏదైతే ఉంటాయో ముఖ్యంగా గ్రావిటేషన్ ఆధారంగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. కానీ కొన్ని ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఆ ఎత్తైన ప్రాంతాలకు ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే కింద ఉండే ప్రాంతాలు ఉంటాయో ఈ నీటిని ఎలా తీసుకుపోవాలి? ఖచ్చితంగా ఈ నీటిని ఇక్కడ ఎత్తాలి, ఈ ప్రాంతాలు పోయాలి. సో ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం, అది కూడా ఇప్పటివరకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మనం పవర్ బేస్డ్ చూస్తాం, కానీ సోలార్ బేస్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంటిగ్రేటెడ్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ తో ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ వార్తలు ఇచ్చింది. సో దీని అంతా కూడా ఎవరు ప్రారంభించారంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు. దాదాపు 39 గ్రామాల్లో వాటర్ ఫెసిలిటీని తీర్చాలి ఈ ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లై ద్వారా. మరియు దాదాపు దీని ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతారంటే 17,500 మంది జనాలు బెనిఫిట్ అవుతారు. ఇదంతా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 29 కోట్లు. సో ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. బట్ వారణాసి గురించి ఎక్కువగా చూడండి, ఎందుకంటే దానికి సంబంధించిన అంశాలు ఏమైనా వార్తలు నిలిస్తే ఓన్ కాన్స్టిట్యుయెన్సీ ప్రధాని కాబట్టి అక్కడ చాలా అంశాలు వార్తలు నిలుస్తూ ఉంటాయి. ఏ వార్తలు నిలిస్తే మనం చూస్తాము. సో దానికి ఇది ఒకటి యాడ్ చేసుకోండి. మరొక అభివృద్ధి కార్యక్రమాలతో వార్తలు ఇస్తుంది అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇంకొక అంశము ఈరోజు అస్సాంకి సంబంధించి ఒక అంశం ఈ రోజునే కదా, గడిచిన 15-20 డేస్ నుండి తరచూ వార్తలు నిలుస్తుంది. అది దేని గురించి అంటే మియా కమ్యూనిటీ గురించి. మియా కమ్యూనిటీ. సో మియా కమ్యూనిటీకి వ్యతిరేకంగా అస్సాంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. మియా కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి, రోహింగ్యాలు కానివ్వండి, చక్మా ట్రైబ్స్ కానివ్వండి, లేదా మియాస్ కానివ్వండి, ఎవరు వార్తలు నిలిచినా వారి గురించి ఖచ్చితంగా చూడండి. సో లాస్ట్ 15 డేస్ నుండి మియా కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇటీవల ఏం జరుగుతుందంటే అస్సాంలో ఈ మియా కమ్యూనిటీకి సంబంధించి ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మియా మ్యూజియం, వారి యొక్క కల్చర్, వారి యొక్క ట్రెడిషన్, వారి సంస్కృతిని నిలువుగా ఉండే ఒక మ్యూజియం ఏర్పాటు విషయంలో ఒక అంశం వార్తలు నిలిచింది. ఆ తర్వాత అస్సాంలో ఉండే స్వరాష్ట్రీయులు ఉంటారు కదా, స్వరాష్ట్రీయులు అంటున్నాను, ఓన్ ఆ స్టేట్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో సొంత అస్సామీ పీపుల్, ఆ అస్సామీ పీపుల్ అంతా కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సొంత రాష్ట్రీయులు అంటున్నాను, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన అస్సామీలు ఎవరైతే ఉంటారో వీరిని వ్యతిరేకిస్తున్నారు. అంటే వీరు ఖచ్చితంగా అస్సాం రాష్ట్రీయులు కాదన్నట్టు. అసలు మియాలు ఎక్కడి నుండి వచ్చారంటే చాలా వరకు కూడా చారిత్రక సంఘటనలు ఇవన్నీ కూడా 1826 బ్రిటిష్ కాలం నుండి. సో బ్రిటిష్ అనెక్సేషన్ చూసా కదా, అలా బ్రిటిష్ అనెక్సేషన్ జరిగినప్పుడు 1826 నుండి మొదలుకొని 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు అని చూస్తున్నా. బంగ్లాదేశ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1971లో ఏర్పడింది. అప్పటి వరకు ఈ ప్రాంతం మొత్తం కూడా ఈస్ట్ పాకిస్తాన్. యాక్చువల్గా పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఒకటే దేశం, కానీ 2 ప్రాంతాలుగా విడిపోయింది మతం ఆధారంగా. సో అలా వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో 1971లో బంగ్లాదేశ్కి ఏర్పడింది. సో అలా ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న ప్రాంతం అంతా కూడా ఈస్ట్ బెంగాల్ అనిపిస్తుంది. అందుకే మనం చూడండి, వెస్ట్ బెంగాల్ మనకు సంబంధించింది, ఈస్ట్ బెంగాల్ ప్రాంతమే ప్రస్తుతం బంగ్లాదేశ్గా మారింది. ఆ బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన
ముస్లిం కమ్యూనిటీ వారే మియాలు, అంటే ముస్లిం డిసిడెంట్స్ అంటారు. సో ముస్లిం వర్గానికి సంబంధించిన కొన్ని వర్గాలు ఏవైతే ఉంటాయో మియా కమ్యూనిటీ పీపుల్ దాదాపు 1826 నుండి 1971 వరకు కూడా విడతల వారీగా కొంతమంది వచ్చేసేసి అస్సాంలో సెటిల్ అయిపోయారు. అలా అస్సాంలో సెటిల్ అయిపోయారు కాబట్టి అస్సాంలో ఉండే సొంత రాష్ట్రీయులు ఉంటారు కదా, ఓన్ స్టేట్ పీపుల్ ఉంటారు కదా, వారందరూ కూడా వీరిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చరిత్ర కాలం నుండి వ్యతిరేకిస్తున్నారు. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో కూడా పౌరసత్వ సవరణ చట్టం గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆ పౌరసత్వ సవరణ చట్టంలో ఎక్కువగా అస్సామే వార్తలు నిలిచింది. ఎందుకంటే అస్సాం మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎన్ఆర్సీ కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా అస్సాం మిగిలింది. కారణం ఏంటంటే ఈరోజు అస్సాంలో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు స్వంత రాష్ట్రీయుల కంటే వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి వలస వచ్చిన వారే ఎక్కువగా అయిపోయారు. కాన్సన్ట్రేషన్ చివరికి ఏమవుతుందంటే అస్సాం సంస్కృతే ప్రశ్నార్థకం అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఆ సొంత రాష్ట్రీయులు గొడవలు చేస్తున్నారు. మా సంస్కృతే ప్రశ్నార్థకం అవుతుంది, మా భాష అంతరించిపోతుంది, వేరే దేశాల నుండి వేరే రాష్ట్రాల నుండి వలస వచ్చి మా దగ్గర సత్రంలాగా ఈరోజు సౌకర్యాలు పొందుతున్నారు. వీరు దాదాపు మా సొంత రాష్ట్రీయులు ఎవరైతే ఉంటారో వారికంటే బయట నుండి వచ్చిన వారు ఎక్కువ ఉంటారు, మా సంస్కృతే మనగడే ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి అస్సాం వారు తరచూ వార్తలు నిలుస్తారు. సో ఇదొకటి. అందుకే చూడండి అస్సాంలో ఎక్కువ గొడవలు జరుగుతాయి. మనకి ఎన్ఆర్సీ కానివ్వండి, ఇటీవల కాలంలో పౌరసత్వ సవరణ చట్టం సంబంధిత అంశాల విషయంలో అస్సాంలో ఎక్కువ గొడవలు జరగడానికి కారణం అదే. సో అలా అవన్నీ పక్కన పెట్టండి. మియా కమ్యూనిటీ విషయంలో అస్సాంలో తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా అన్ని వార్తాపత్రికలు రావడం జరిగింది. యాక్చువల్గా మియా కమ్యూనిటీ వారు ఎవరంటే భారతదేశానికి సంబంధించిన వారు కాదు. వీరందరూ కూడా వలస నుండి వచ్చారు, అంటే వలస వచ్చారు. ఎక్కడంటే ఈస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి భారతదేశానికి విడతల వారీగా వలస వస్తూ అస్సాంలో సెటిల్ అయిపోయారు. సో వీరిని ఉద్దేశించి ప్రభుత్వం ఒక మ్యూజియం కట్టాలి అని చెప్పేసి ఇటీవల భావించింది. ఆ మ్యూజియంకి వ్యతిరేకంగా అసలు మా రాష్ట్ర ప్రజలే కానప్పుడు వారి సంస్కృతిని కాపాడడం, వారి ట్రెడిషన్స్ ని కాపాడడం, దాన్ని ఉద్దేశిస్తూ మ్యూజియం కట్టడం ఏంటి అని చెప్పేసి వీరందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో అలా అస్సామీస్ కి మియా కమ్యూనిటీ వారికి ఘర్షణలు ఇప్పుడు కాదు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ మియాలు ఎక్కడ జీవిస్తారంటే ఆ ప్రాంతం గుర్తుంచుకోండి, చార్ చపోరి ప్రాంతం. చార్ చపోరి ప్రాంతం ఇదంతా కూడా చార్ మరియు చపోరి రెండు కూడా ఐలాండ్ ప్రాంతాలు. రివరైన్ ఐలాండ్ అంటే నది ఆధారంగా ఏర్పడిన ఏవైతే ఉంటాయో నది ఆధారంగా ఏర్పడిన ఐలాండ్ ప్రాంతాలు. సో చార్ అన్నది మరియు చపోరి రెండు ప్రాంతాలు కూడా బ్రహ్మపుత్ర నది ఆధారంగా ఏర్పడిన రివరైన్ ఐలాండ్స్. ఆ రివరైన్ ఐలాండ్స్ లో మాత్రమే వీరు ఎక్కువగా జీవిస్తారు. ఆ ప్రాంతాన్ని కూడా వీరు ఎప్పుడు కూడా అస్సామీస్ వెలివేసినట్టే చూస్తారు. సో డైరెక్ట్ ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు, వీరికి సంబంధించిన సంస్కృతి అదంతా చూడకుండా అవసరం లేదు. సో మెయిన్స్ లో అడుగుతారు. ఇటీవల కాలంలో చార్ చపోరి అనే ఒక రివరైన్ ఐలాండ్ వార్తలు నిలిచింది, ఎవరికి సంబంధించింది అంటారు. సో అస్సాంకి సంబంధించి ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ఉన్న మియా కమ్యూనిటీ వారు ఎవరైతే ఉన్నారో వలసలుగా వచ్చిన మియా కమ్యూనిటీ వారు ఈ చార్ చపోరి రివరైన్ ఐలాండ్ లో జీవిస్తూ ఉంటారు. ఐలాండ్స్ అంటే చిన్న చిన్న ద్వీపాలు. ఆ ద్వీపం అంటే మనకు సముద్రం ఒడ్డున ఎక్కువగా ఐలాండ్స్ కనబడతాయి. ఐలాండ్ దేశాలు కూడా ఉంటాయి, కానీ నది ఆధారంగా ఏర్పడిన ద్వీపం ఉంటుంది కదా, వాటిని రివరైన్ ఐలాండ్ అంటారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది అస్సాంకి మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి బ్రహ్మపుత్ర నది ఆధారంగా ఏర్పడిన రివరైన్ ఐలాండ్ కేంద్రంగా చేసుకొని ఈ మియా కమ్యూనిటీ వారు వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వారికి ఉన్న అస్సామీ పీపుల్కి పడదు. ఎందుకంటే స్వరాష్ట్రీయులు అస్సామీలు వీరు మా ప్రాంతం వారు కాదు, వీరు ముస్లిం వారు, వేరే దేశం సంబంధించి ముస్లిం డిసిడెంట్స్ మా దేశానికి లేదా మా రాష్ట్రానికి వలసలుగా వస్తున్నారని చెప్పేసి వీరిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సో అలా ఈ రోజు మియా కమ్యూనిటీ సంబంధించి ఒక గొడవ అనేది రెగ్యులర్ గా వార్తాపత్రికలు నిలుస్తుంది. ఎగ్జామ్ లో ఎలా పెట్టారంటే మియా కమ్యూనిటీ ఇటీవల వార్త నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటారు? అస్సాం. వీరు ఎక్కడ నివసిస్తారంటారు? సో చార్ చపోరి అంటే ఏంటి అంటారు? అవి ఒక రివరైన్ ఐలాండ్స్. ఒకటేమో రివరైన్ ఐలాండ్, ఒకటేమో లోతట్టు ప్రాంతం. నెక్స్ట్ ఏ నది అంటారు. మరి దీంతో పాటు ఈ మియా కమ్యూనిటీలు ఏ దేశం నుండి వలస వస్తున్నారు, ఎప్పటి నుండి వలస వస్తున్నారు, ఇలాంటి ప్రశ్న అడగవచ్చు. కానీ డైరెక్ట్గా గుర్తుంచుకోండి, మియా కమ్యూనిటీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వారు సొంత ప్రజలు కాదు అని చెప్పేసి ఏలియన్స్ అని చెప్పేసి వ్యతిరేకిస్తారు. ఏలియన్స్ అంటే ఏంటి? ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు పైనుండి వచ్చేవారు కాదు. మన ప్రాంతానికి సంబంధించి వారు ఎవరైతే ఉంటారో మన ప్రాంతానికి సంబంధించిన వారు లోకల్ లేదా నేటివ్ పీపుల్ అంటారు. మన ప్రాంతానికి బయటి ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉంటారు అనుకోండి, వారిని ఏలియన్స్ అంటాము. అంటే వీరు పొరుగు ప్రాంతాల వారికి సంబంధించిన వారు అన్నట్టు. సో అలా వీరిని ఏలియన్స్ గా కన్సిడర్ చేస్తూ అస్సామీలందరూ కూడా గొడవలు చేస్తున్నారు. ఇదే మియాకు సంబంధించిన ఒక చిన్న అంశం. కానీ దీంతో పాటు యాడ్ చేసుకోండి చక్మాలు కానివ్వండి, రోహింగ్యా సమస్య కానివ్వండి. ఈరోజు రోహింగ్యా భారతదేశానికి కాదు ప్రపంచంలో చాలా హాట్ టాపిక్. రోహింగ్యా గురించి కూడా ఇటీవల కాలం మీకు చెప్పాను ఒక అంశాన్ని. సో అలా రోహింగ్యాలు, చెక్మాలు, మియా కమ్యూనిటీలు ఇలాంటి ఎవరైతే ఉంటారో బయటి ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వివాదాలు చోటు చేసుకుంటే ఏ రాష్ట్రం కేంద్ర బిందువుగా ఉంటుంది వాటి గురించి చూసుకోండి. సో అలా ఈరోజు అస్సాంకి సంబంధించి మియా
కమ్యూనిటీ, ముస్లిం డిసిడెంట్స్ వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ మల్లఖంబ్. ఒక క్రీడ. మల్లఖంబ్ అనేది ఒక చారిత్రక క్రీడ. భారతదేశంలో దాదాపు 12th సెంచరీకి సంబంధించిన ఒక క్రీడ అంటున్నాను, ఒక గేమ్. మల్లఖంబ్ అనేది ఒక సంస్కృత పదం. యాక్చువల్గా మల్ల అంటే ఏంటి? వారియర్ లేదా యోధుడు ఎవరైతే ఉంటారో ప్లేయర్. అండ్ కంబ్ అంటే పోల్. సో పోల్ ఆధారంగా చేసే విన్యాసాలు మల్లఖంబ్ విన్యాసాలు. సో ఇటీవల మల్లఖంబ్ గురించి కూడా తరచు వార్తలు ఇస్తుంది. 12వ సెంచరీకి సంబంధించి భారతదేశ క్రీడ. కానీ ఈ రోజు ఎందుకు హాట్ టాపిక్ అవుతుందంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలోని కొంతమంది ప్రముఖుల నోటి వెంట ఏదైనా పదం వచ్చినా, ఏదైనా చారిత్రక అంశం బయటికి వచ్చినా కూడా వాటిపైన ప్రత్యక్ష ఎదురు చూపండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. సో ఇది 12th సెంచరీ హిస్టరీ పుస్తకాల్లో ఉండే ఒక క్రీడ ఈ రోజు ఎందుకు హాట్ టాపిక్ అవుతుందంటే, ఇటీవల 70th ఎపిసోడ్ ఆఫ్ మన్ కీ బాత్ అనగానే ఈరోజు మనకు ఐకాన్ ప్రధానమంత్రి గారు కనబడతారు. సో అలా మన్ కీ బాత్ 70th ఎపిసోడ్లో మల్లఖంబ్ క్రీడ గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మాట్లాడారు. సో మల్లఖంబ్ క్రీడ చారిత్రక క్రీడ ఇటీవల అమెరికా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది అని చెప్పేసి ఒక కపుల్, పూణే బేస్డ్ కపుల్, వాళ్ళ పేరు కూడా చెప్పారు, చిన్మయ్ మరియు ప్రజ్ఞ. ఈ ఇద్దరిని కూడా ప్రస్తావిస్తూ మల్లఖంబ్ క్రీడకు వీరు యుఎస్ఏలో విస్తృత ఆదరణ కల్పిస్తున్నారు. వారిని ప్రశంసనీయమని చెప్పేసి వారిని ప్రశంసిస్తూ మల్లఖంబ్ క్రీడ గురించి ప్రస్తావించారు. యాక్చువల్గా ప్రధాని నోటి వెంట వచ్చిన మల్లఖంబ్ క్రీడ గురించి చిన్న మాట ఏంటంటే, మల్లఖంబ్ క్రీడ అనేది 12th సెంచరీకి సంబంధించింది. యాక్చువల్గా ఒక పోల్ ఉంటుంది అని చెప్పాను కదా, ఈ పోల్ ఏంటంటే రోజ్వుడ్తో తయారై ఉంటుంది. రోజ్ మనకు టేక్, రోజ్వుడ్, రకరకాల కర్రలు ఉంటాయి కదా, రోజ్వుడ్తో చేయబడిన ఒక కర్ర, ఒక పోల్. ఆ పోల్కి క్యాస్టర్ ఆయిల్ని పూస్తారు. క్యాస్టర్ ఆయిల్ పూసేసేసి దీన్ని ఎవరైతే ఉంటారో ఆ చేసేవారు ఉంటారు కదా, ఆ ప్లేయర్స్ దీన్ని పట్టేసుకొని పోల్తో యుద్ధం చేస్తారన్నట్టు. యాక్చువల్గా ఈ మల్లఖంబ్ క్రీడ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా వారు దానిపైన ఆసనాలు వేస్తారు. గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఏంది? మనం ఎవరైనా కూడా పైన ఒక వస్తువుని పెడితే ఆటోమేటిక్గా గాల్లో పెడితే కింద పడుతుంది. కానీ గ్రావిటేషన్కి వ్యతిరేకంగా చేతి పైన, ఒక కాలి పైన, ఒక ఫింగర్ పైన గ్రావిటేషన్కి, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ క్రీడను అనుసరిస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మల్లఖంబ్ క్రీడ అనేది ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ క్రీడ గురించి ప్రస్తావించారు. ఆ ప్రస్తావిస్తూ అమెరికాకి సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో పుట్టిన మల్లఖంబ్ క్రీడ అనేది ఆదరణ పొందుతోంది అని చెప్పారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రధాని నోటి వెంట వచ్చింది కాబట్టి మల్లఖంబ్ క్రీడ మరొకసారి సర్క్యులేట్ అవుతుంది, ఒక హాట్ టాపిక్ అవుతుంది. సో మల్లఖంబ్ క్రీడ అంటే ఏం లేదు, అదొక స్పోర్ట్. ఎవరైతే ఉంటారో ఆ ప్లేయర్ ఒక పోల్ను పట్టుకొని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, గ్రావిటేషనల్ ఫోర్స్ కి వ్యతిరేకంగా ఒకరు లేదా ఇద్దరు లేదా 10 మంది అయినా కూడా ఒక పోల్ పైన కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఒక ఫింగర్ పైన నిలబడ్డమని, సో కింద పడకూడదు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. మల్లఖంబ్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, చాలా వస్తాయి. అండ్ ఫారెన్ లో కొన్ని టెలివిజన్ షోస్ లో కూడా మల్లఖంబ్ క్రీడను చేస్తూ చాలా ఇండియన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అలాంటి మల్లఖంబ్ క్రీడకి సంబంధించి కొన్ని బిట్స్ చూసుకోండి. ఒకటి, మల్లఖంబ్ క్రీడ, మల్ల అంటే ఏంటంటే ప్లేయర్, కంబ్ అంటే ఏంటంటే ఒక పోల్తో చేసే విన్యాసాలే మల్లఖంబ్ క్రీడ. అండ్ కేరళలో కూడా కొన్ని శాస్త్రీయ క్రీడలు ఉంటాయి, చరిత్రలో చాలా క్రీడలు ఉంటాయి. అలాంటి క్రీడలు ఏవైతే వార్తలు ఇస్తే వాటి గురించి చూడండి. మరియు మల్లఖంబ్ క్రీడ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా విన్యాసాలు చేస్తారు ఈ ఆటగాళ్ళు. సో అదొకటి ఇంపార్టెంట్. అలా ఈ వుడ్ని దేంతో తయారు చేస్తారంటే, కొంతమంది 10 మంది కూడా వుడ్ని పట్టుకొని ఉంటారు. ఆటోమేటిక్గా మనకు టేక్ లాంటి కట్ట ఉందనుకోండి, ఇరిగిపోతుంది. కానీ ఈ మల్లఖంబ్లో ఉపయోగించే కర్ర ఏదైతే ఉంటుందో ఆ రోజ్వుడ్తో తయారు చేస్తారు. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత 10 మంది దాన్ని పట్టుకొని దానిపైన డ్యాన్స్ చేసినా కూడా అది విరగదు. అందుకే ఆ వుడ్ దేంతో తయారు చేస్తారంటారు. సో అది రోజ్వుడ్తో తయారు చేసిన ఒక పోల్ని పెట్టేసి, మధ్యలో పెట్టేసి ఆ పోల్ని పట్టేసుకొని పోల్తో చేసే యుద్ధం. సో దానిపైన నిలబడము, సో గాల్లో ఎగురుతూ దానిపైన పడడము, సో కింద పడే టైంలో మళ్ళీ వాళ్ళ కాలు ఉంటుంది కదా, ఆ కాలుతో దీన్ని ముడివేయడం కానివ్వండి, పట్టుకోవడం కానివ్వండి, అలాంటి విన్యాసాల విషయంలో మల్లఖంబ్ అనే క్రీడ చాలా ప్రత్యేకతతో కూడుకుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాట నుండి వచ్చిన క్రీడ కాబట్టి ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంది. సో ఎగ్జామ్లో ఎలా పెట్టారంటే, మల్లఖంబ్ అనే క్రీడ ఎవరు చేస్తారు అంటారు, లేకపోతే ఎలా చేస్తారు, లేకపోతే మల్లఖంబ్ అనేది క్రీడ, డ్యాన్స్, యుద్ధము ఇలా అడుగుతారు అన్నట్టు. సో మల్లఖంబ్ అనేది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్టిపిఐకి సంబంధించిన అంశం. ఎస్టిపిఐ సాఫ్ట్వేర్
టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, STPI పేర్లోనే ఉంది, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన సంస్థ. యాక్చువల్గా STPI అనేది ఒక అటానమస్ సొసైటీ, అటానమస్ బాడీ 1991లో ఏర్పాటు చేయబడింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కేంద్ర IT శాఖ మంత్రిత్వ పరిధిలో పనిచేసే ఒక అటానమస్ బాడీ. ముఖ్యంగా భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పర్యవేక్షణ చేసే ఒక సంస్థ. యాక్చువల్లీ ఈ STPI అనేది తరచూ వార్తలు ఇస్తుంది. ఇటీవల లాస్ట్ టైం ఏప్రిల్ మాసంలో STPI ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే, ఏ స్టార్టప్ కంపెనీలు అయితే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాయో STPI కింద రిజిస్టర్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ కూడా రెంట్ వేవింగ్ ఇచ్చారు. రెంట్ వేవింగ్ అంటే అద్దెలు కట్టడం ఉంటుంది కదా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైనా ప్రాంతంలో ఉంటే, ఆ రెంట్ వేవింగ్ విషయంలో వార్తలు ఇచ్చారు. ఈ రోజు మరొకసారి వార్తలు ఇచ్చారు. ఆల్మోస్ట్ 400 crores డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి, 400 కోట్ల పెట్టుబడితో డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ ని కేంద్రీకరించి ఎక్కడైతే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలతో STPI ఈ రోజు మరొకసారి వార్తలకు వచ్చింది. యాక్చువల్గా ఇదంతా ఎన్ని కోట్ల పెట్టుబడి, ఏ రకంగా రెంట్ వేవింగ్ ఇచ్చింది ఏప్రిల్ మాసంలో, ఇవన్నీ అడిగారు. కాకపోతే STPI దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఏ రంగానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అంటారు, సరిపోతుంది. అండ్ ఇంకొక అంశం ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి టెక్నాలజీ సంబంధిత అంశము, ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనే ఒక ప్రోగ్రామ్. ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనే ఒక ప్రోగ్రాము ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది అంటారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరచూ నైపుణ్యాభివృద్ధి సంబంధిత అంశాల గురించి చర్చినప్పుడు NSDC గురించి ఇప్పటివరకు ఒక 10 times చూసాం మనం. అలా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజున ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC మరియు డెల్ టెక్నాలజీస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ బాంబే, ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనే పేరుతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. దేశమంతా కూడా ఆల్మోస్ట్ 1,00,000 మంది యువతకి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయాలి ఈ 3 సంస్థలు కలిసి. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వీరి ఆధ్వర్యంలో అమలు చేయబడుతుంది. అండ్ 1,00,000 మంది యువతకి నైపుణ్యాభివృద్ధి, టెక్నాలజీ సంబంధిత అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించాలి. అందులో కూడా 60% మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇలాంటి ఒక అంశం ఈరోజు వార్త నిలిచింది. డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల వార్తలు నిలిచిన ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనే ప్రోగ్రామ్ ఎవరి ఆధ్వర్యంలో వార్తలోకి వచ్చింది, ఏ సంస్థల ప్రోత్సాహంతో అంటారు. సో ఈ 3 గుర్తుంచుకోండి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు డెల్ టెక్నాలజీస్ మరియు యూనివర్సిటీ ఆఫ్ బాంబే, ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ అనేది ఈరోజు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కూడా 1,00,000 మంది యువత ఎవరైతే ఉంటారో, గ్రాడ్యుయేషన్ లేదా PG లేకపోతే బీటెక్ BEలు చదివిన వారు ఉంటారు కదా, వారందరికీ కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కలుగజేసి వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని జనరేట్ చేయాలి. సో ఆ 1,00,000 మంది యువతలో కూడా ఆల్మోస్ట్ 60% మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ముఖ్యంగా వార్తలు నిలిచింది ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకుని సరిపోతుంది. బట్ అంతగా ఇటీవల కాలంలో చాలా మైక్రోసాఫ్ట్ NSDC ఒప్పందాలు కానివ్వండి, మైక్రోసాఫ్ట్ మనకు సాఫ్ట్వేర్ దిగ్గజం మరియు NSDC ఒప్పందం గురించి చూసాము ఇటీవల కాలంలో, మరియు డెల్ NSDC ఒప్పందం కానివ్వండి, ఇవేవి వార్తల నుంచి అంతగా పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్ కానివ్వండి, ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం వీటి గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొక అంశం, ఈరోజు November 9th 2020 నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. లీగల్ అంటున్నాను అంటే ఏంటి, న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశం. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ప్రతి సంవత్సరం కూడా November 9th జరుపుకుంటాం. ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది అంటే 1995 నుండి సుప్రీంకోర్టు ప్రారంభించింది. అండ్ గుర్తుంచుకోండి, రాజ్యాంగంలో కూడా ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 39A, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఎవ్రీ సిటిజన్ ఇండియా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో కూడా
ఉచిత న్యాయ సేవా సహాయాన్ని ప్రతి పౌరుడికి కూడా భారతదేశంలో కలుగజేయాలని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు చేర్చడం జరిగింది. సో అలా లీగల్ ఎయిడ్ ఈరోజు న్యాయ సలహాకి సంబంధించి భారతదేశంలో ప్రతి పౌరుని కూడా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 39A కూడా ఉంది రాజ్యాంగంలో, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా నేషనల్ లీగల్ ఎయిడ్ అంటే భారతదేశ పౌరులందరికీ కూడా న్యాయ సేవను కలిగించడానికి ఒక అవేర్నెస్ డే. సో ప్రతి పౌరునికి కూడా న్యాయశాస్త్రం కానివ్వండి, సో న్యాయం అనేది ఈరోజు జస్టిస్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం దక్కాలి. ఈరోజు చాలా మంది కేసుల్లో కానివ్వండి, సో వారికి సంబంధించిన కేసులు కానివ్వండి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇటీవల కాలంలో న్యాయస్థానాలకు సంబంధించి కూడా చాలా వార్తలు నిలుస్తున్నాయి. అంతేందుకు ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా ఒక అంశం వార్తలు నిలిచింది గుజరాత్కి సంబంధించి. సో గుజరాత్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం. గుజరాత్ హైకోర్టు ఎక్కడ ఉంది? అహ్మదాబాద్. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో కొన్ని న్యాయస్థానాలకు ప్రత్యేకత ఉంటుంది హైకోర్టులకి. సర్వసాధారణంగా ఏముంటుంది, ఒక రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉంది. సో రాజధాని హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో హైకోర్టు ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలకు చూస్తే మాత్రం రాజధాని ప్రాంతంలో కాకుండా హైకోర్టు వేరే ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్ కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఆ రాజధాని రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో హైకోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ వేరే ఉంటుంది. సో అలా గుజరాత్ హైకోర్టు అనగానే మనకి అహ్మదాబాద్ హైకోర్టు. సో అహ్మదాబాద్ హైకోర్టు ఏంటని ఈరోజు వార్త నిలిచింది, భారతదేశంలోనే మొట్టమొదటిసారి లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీజర్ తీసుకొచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ అంటే మనం యూట్యూబ్ కానీ ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ చూస్తాం, లైవ్ టెలికాస్ట్ అన్నట్టు. సో కోర్టులో జరిగే అన్ని రకాల కార్యకలాపాలను కూడా యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ మొట్టమొదటిసారి లైవ్ స్ట్రీమింగ్ సంబంధిత అంశాలు ఈరోజు గుజరాత్ హైకోర్టు వార్తలు ఇచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. మరియు ఇటీవల టెలీలా అనే ప్రోగ్రామ్ కూడా తరచు వార్తలు ఇస్తుంది. టెలీలా అంటే ఏంటంటే 2017లో భారత ప్రభుత్వం ప్రారంభించింది, ఇండియన్ గవర్నమెంట్. ప్రతి ఒక్కరికి కూడా టెలిఫోన్ సౌకర్యాల ద్వారా కూడా న్యాయ సేవను కలిగించాలని చెప్పేసి టెలీలా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపు 4 లక్షల మంది టెలీలా సౌకర్యాన్ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి భారత ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది. అండ్ ఇంకొకటి న్యాయ కౌశల్. ఈరోజు ఇంకొక అంశం న్యాయ కౌశల్ ఏంటంటే మనకి మహారాష్ట్రకి సంబంధించిన అంశము మహారాష్ట్రలో ప్రారంభమైంది కానీ దేశవ్యాప్తంగా కూడా అమలవుతుంది. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఎవరు? ఎస్ఏ బాబ్డే గారు న్యాయ కౌశల్ అనే ఒక ప్రోగ్రాన్ని ప్రారంభించారు. ఇదేంటంటే వర్చువల్ కోర్ట్, సో వర్చువల్ న్యాయస్థానం. ఇటీవల తరచూ ఇలాంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. నేరుగా బిట్టు గుర్తుంచుకోండి, నేషనల్ లీగల్ డే అని ఏ రోజు జరుపుకుంటాం? జాతీయ నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఏ రోజున అంటారు? నవంబర్ 9th. ఏ సంవత్సరం అమల్లోకి వచ్చిందంటారు? 1995. సో ప్రజలందరికీ కావాల్సిన న్యాయ సలహాలు ఉంటాయి కదా, ఈరోజు కోర్టుల వెంబడి తిరగడం కానివ్వండి, కోర్టులో ప్రొసీజర్ చాలా డిలేడ్ ప్రొసీజర్ ఉంటుంది. అలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరికీ కూడా న్యాయ సలహాలు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలి, మరింత త్వరితగతిన అందించాలని చెప్పేసి రకరకాల అంశాలు. సో న్యాయ కౌశల్ కానివ్వండి, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో న్యాయ వ్యవస్థ దగ్గర కానివ్వండి, న్యాయస్థానాలు ఉంటాయి కదా, న్యాయస్థానాలకి పోవడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ ఎలా వ్యాప్తి చెందుతున్నాయి, చాలా న్యాయస్థానాలు కూడా పనిచేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ కోర్టులు కానివ్వండి, వర్చువల్ కోర్టులు కానివ్వండి, హర్యానాకి సంబంధించి కూడా మీకు 2 months బ్యాక్ చెప్పాను. సో లైవ్ కోర్టు ఏ రకంగా ఉంటుందని, చిన్నపిల్లలను న్యాయస్థానాలకు తీసుకురావద్దని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. సో అలా న్యాయ వ్యవస్థకి సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనే ఒక డేని ప్రతి సంవత్సరం 9th జరుపుకుంటాము. ప్రజలందరికీ కూడా న్యాయ సలహాను చేకూర్చాలి అని చెప్పేసి అవగాహన కల్పించడం. అలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉంటుంది. సో అదొకటి కూడా ఇక్కడ యాడ్ చేసుకుని సరిపోతుంది, నేరుగా బిట్ అడుగుతారు. అండ్ ఇటీవల న్యాయ కౌశల్ కానివ్వండి, మరియు దాంతోపాటు లైవ్ స్ట్రీమింగ్ గుజరాత్ హైకోర్టులో ప్రారంభమైంది, యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం కానివ్వండి, మరియు దాంతోపాటు ఇటీవల టెలీలాకి సంబంధించి 2017లో భారత ప్రభుత్వం ప్రారంభించిన టెలీలా ఏదైతే ఉంటుందో, టెలీలా పేరులో ఉంది. టెలిమెడిసిన్ అంటే ఏంటి? వైద్య వ్యవస్థకు సంబంధించి, అంటే మనకి ఆన్లైన్ విధానంలో డాక్టర్తో సంప్రదించేసి మెడిసిన్ కానివ్వండి, మనకు సంబంధించిన రోగ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తెలుసుకోవడం. సో టెలీలా అంటే మొబైల్ సౌకర్యం ద్వారా న్యాయ సలహా తీసుకోవడం అన్నట్టు. సో అలాంటి టెలీలా ద్వారా కూడా 2017లో ప్రారంభించిన ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇప్పటి వరకు 4 లక్షల మంది ప్రజలు న్యాయ సలహా కోరారు, న్యాయ సలహా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇది న్యాయ శాస్త్రానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈరోజు కొన్ని అంశాలు వార్తల్లో నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు సుశాంత కర్. యాక్చువల్లీ ఇతను ఒక సైంటిస్ట్. ఎక్కడ అంటే CSIR, కౌన్సిల్ ఆఫ్
సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CSIR CDRA అంటాము, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఒక శాస్త్రవేత్త సుశాంత్ కర్ ఈ రోజున ఒక పురస్కారంతో వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరేంటంటే AN బాదురి మెమోరియల్ లెక్చర్ అవార్డ్. AN బాదురి మెమోరియల్ అవార్డు పురస్కార గ్రహీత 2020లో ఎవరు అంటారు, డైరెక్ట్ పేరు అడుగుతారు, సుశాంత కర్. సో సుశాంత కర్ దేనిపైన ప్రయోగానికి ఇది పొందడం జరిగిందంటే లీచ్మేనియా డోనోవాని అనే ఒక పారాసైట్, లీచ్మేనియా డోనోవాని, యాక్చువల్గా లీచ్మేనియాస్ డిసీజ్ అంటాం మనం, కాలాజర్ వ్యాధి. సో కాలాజర్ అనేది ఏంటంటే ఒక ప్రోటోజోన్ పారాసైట్ ద్వారా మనకు కలుగజేసే ఒక వ్యాధి. అలా ప్రోటోజోవల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ మనం చూస్తూనే ఉంటాం తరచుగా. సో అలా ఒక ప్రోటోజోవల్ వైరస్, ప్రోటోజోవల్ వర్గానికి సంబంధించిన ఒక పారాసైట్ మానవ లోపల లీచ్మేనియాసిస్ అనే ఒక వ్యాధిని కలుగజేస్తుంది. అలా లీచ్మేనియా డోనోవాని అనే ఒక రీసెర్చ్ చేసేసి ఆ రీసెర్చ్ లో కానీ తను సాధించిన విజయానికి ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. 2020 సంవత్సరానికి AN బాదురి మెమోరియల్ లెక్చర్ అవార్డు 2020 పురస్కారం ఎవరు పొందడం జరిగింది అంటే మనకి సుశాంత్ కర్, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. యాక్చువల్లీ ఇదంతా కూడా మనకి ఈ మధ్యలో వ్యాధులకి సంబంధించి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల మనం అమెరికాకి సంబంధించి కూడా ఒక చిన్నారి గురించి చూసాము, కరోనాకి సంబంధించి ఇటీవల తను చేసిన పరిశోధనలకు అమెరికాలో కూడా గుర్తించబడిందని చెప్పేసి. సో అలాంటివి ఏవైతే ఉంటాయో వ్యాధులకు సంబంధించి, మానవుల్లో హానికరమైన వ్యాధులకు సంబంధించి పరిశోధనలు తరచు వాడుతున్నాయి. అలా లీచ్మేనియా డోనోవాని, సో లీచ్మేనియా డోనోవాని, లీచ్మేనియాస్ డిసీజ్ అంటారు, కాలా అజార్. సో మనుషుల్లో కలిగే కాలా అజార్ డిసీజ్ కి కారణమైంది ఒక ప్రోటోజోవన్ పారాసైట్. సో ప్రోటోజోవా వ్యాధి పైన పరిశోధనకు గాను ఇతను ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. సో నేరుగా గుర్తుంచుకోండి, డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన సుశాంత్ కర్ ఏ పురస్కారం విషయంలో వార్తలు నిలిచారు, AN బాదురి మెమోరియల్ పురస్కారం విషయంలో. ఏ ప్రయోగం అంటారో, సో లీచ్మేనియాసిస్ వ్యాధి పైన ప్రయోగానికి గాను తనను గుర్తించడం జరిగింది. సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు తవాస్మి అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆల్మోస్ట్ 3 days బ్యాక్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సో ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే శ్రీరామ చక్రధర్ గారు రాసిన ఒక రామాయణ పుస్తకం. సో ఈ పుస్తకం పేరేంది తవాస్మి, లైఫ్ అండ్ స్కిల్స్ త్రూ లెన్సెస్ ఆఫ్ రామ. అంటే రామాయణం నుండి ఎలాంటి అనుభవాలు నేర్చుకోవాలని చెప్పేసి ఒక 4 వాల్యూమ్ పుస్తకం, 4 వాల్యూమ్లలో 4 పుస్తకాల సంకలనంగా విడుదల చేయబడింది. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. రామాయణానికి సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా వార్తలు నిలిచిన పుస్తకం తవాస్మి. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల వార్తలు నిలిచిన తవాస్మి పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారో అడుగుతారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో వెంకయ్య నాయుడు గారు. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే శ్రీరామ చక్రధర్ గారు మరియు కో ఆథర్స్ రచించడం జరిగింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఈ పుస్తకం వార్తలోకి వచ్చింది. 4 వాల్యూమ్స్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్, యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే అనే ఒక పుస్తకం అనుపమ్ ఖేర్ గారి పుస్తకం. అనుపమ్ ఖేర్ మనం ఇప్పటివరకు చూస్తూ ఉంటాము, రాజకీయాల్లో తను చూస్తాము, అంతకంటే ముందు చాలా ఏళ్ళు సుదీర్ఘంగా మనం బాలీవుడ్లో తన సినిమాలు చూస్తూనే ఉంటాం. సో అనుపమ్ ఖేర్ బాలీవుడ్ దిగ్గజ నటుడు. సో అలాంటి అనుపమ్ ఖేర్ చాలా పుస్తకాలతో వార్తలు ఇస్తారు, రాజకీయ సంబంధిత అంశాలతో కూడా వార్తలు ఇస్తారు. సో చాలా పురస్కారాలు కూడా గెలుచుకున్నారు, పద్మ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నాడు. సో అలాంటి అనుపమ్ ఖేర్ ఈ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో తనకు ఎదురైన అనుభవాలు, ఏ రకంగా లైఫ్ అనేది కొనసాగింది, అవన్నీ కూడా అనుభవాలను పొందుపరుస్తూ ఒక పుస్తకంతో ముందుకు వచ్చాడు. సో అనుపమ్ ఖేర్ యొక్క పుస్తకం యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే అనే ఒక పుస్తకం. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకుని సరిపోతుంది, ఎందుకంటే వార్తలు నిలిచిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో నేరుగా టు ద పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.